మంత్రి పదవి ఏమన్నా అవకాశం ఉందా అన్న? ఇంకా మీకేమన్నా మంత్రి పదవి ఏమన్నా? మేము తెచ్చుకోవచ్చిన మంత్రి పదవి తెచ్చుకున్నాం. ఆ, మాదిగలకు మంత్రి పదవి కావాలని నేను మూడబడి కొట్లాడినా. ఆ, ఢిల్లీ అధిష్టానాన్ని హైకమాండ్ తర్వాత రేవంత్ రెడ్డి గారిని మంత్రివర్గాన్ని మెప్పించిన నికారసైన మాదిగకు మంత్రి కావాలనుకున్నాం. ఇవాళ అడ్డూరు లక్ష్మణ్కి మాదిగ మంత్రి పదవి, సంక్షేమ శాఖ మంత్రిగా అతను కొనసాగుతాం. మీకేమన్నా అవకాశం ఉందా? ఇంకా మీకేమన్నా అవకాశం ఉందా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా కదా, ఎమ్మెల్యేగా ఉన్నా కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్లో అయినా మీ ప్రస్తావన తీస్తా ఉండు, మీరు పోయి రెగ్యులర్గా కలుస్తా ఉన్నారు. నేను కలుస్తాను. నేను ముఖ్యమంత్రి కాబట్టి నేను కదా, నేను అదే కేసీఆర్ కావాలంటే ముఖ్యమంత్రి కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టిందా? ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ఇందిరమ్మ రాజ్యంలో ఒక ఇజ్జత్ గల ముఖ్యమంత్రి, ఏనావా ధైర్యం గల ముఖ్యమంత్రి. అందుకోసమనే ఒక బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఎస్సీలకు సంబంధించి కానీ ఎవరు వచ్చినా కూడా రిసీవ్ చేసుకొని ఈ సామాజిక న్యాయం వర్ధిల్లాలని చెప్పి ఆయన గాఢంగా నమ్మిన వ్యక్తి. అందుకే ఏబిసిడి వర్గీకరణ 30-40 ఏళ్ళుగా ఉన్న ఏబిసిడి వర్గీకరణను ఇలా 9 నెలలకు కంప్లీట్ చేసిండు. ఇలా ఏబిసిడి వర్గీకరణ దాని లెక్క తీసి చెప్పిండు. కనుక అది దమ్మున్న సామాజిక న్యాయం, సామాజిక కోణంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ మాదిగ మంత్రిని ఇచ్చాడు, ముగ్గురు బీసీ మంత్రులు ఇచ్చాడు. అవునా? అందుకోసమనే ఇలా బీసీనే కదా మన పిసిసి అధ్యక్షుడు. మీరు కూడా ప్రయత్నం చేసి కదా మంత్రి పదవి కోసం? నేను చేయలే. మా దాంట్లో ఎవరికైనా ఏమన్నా నాకేమని చెప్తే మేము చెదిరిపోదు. ఇంట్లో కాంట్రవర్సీ వచ్చి ఆయన అడుగుతుండు అని అనుకోదు. నేను చెప్పిన అక్కడ ఖర్గే కానీ లేకపోతే కేసీ వేణుగోపాల్ గారికి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన, నేను మీద మా దాంట్లో ఎవరికైనా నేను మీ ఇష్టం అని చెప్పిన. కానీ అతను సీనియర్, 4-5 సార్లు ఓడిపోయాడు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఒక ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ చేసిండు అడ్డూరు లక్ష్మణ్. కనుక ఆ గౌరవం తనకుంది కాబట్టి సీనియర్ కాంగ్రెస్ పార్టీలో, నేను కాదు కదా తను. కాబట్టి నేను నా రాజకీయాలు నేను సీనియర్ కావచ్చు, కానీ లక్ష్మణ్ పార్టీలో సీనియర్ కాబట్టి అతనికి దక్కింది. నేను చాలా గర్వపడ్డాను కూడా. ఓకే.